అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగుండాలని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, ఈ పరిచర్య కోసం తప్పకుండా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు తెలియచేస్తున్నందుకు మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. బైబిల్లోని చాలా అద్భుతమైన వాక్యము మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. దయచేసి నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఆ ఫిలిప్పీ 4:13 దేవుడు బలపరిస్తే ఎన్నైనా చేయొచ్చు. దేవుని కృప ఉండాలి. కానీ దేవుని కృప ఎప్పుడు ఉంటుంది? మనం చేసే పని మీద మనము దేవుడికి మన సమయాన్ని, మనకున్న ధనాన్ని, మనకున్న సమస్తాన్ని ఇచ్చి ఆయన పని చేయాలి, ఆయన మెప్పు పొందాలి అన్న ఆశ మనకుంటే సరిపోదు. దానికి తగినంత పని మనం చేస్తే దేవుని కృప మనలను వెంటాడుతూ ఉంటుంది. నా దగ్గర ఏమీ లేదండి, ఏం చేయలేను అని కూర్చుంటే దేవుడు వాడుకోడు. ఆయన బలపరచాలంటే పౌలు మనకు నిదర్శనం. పౌలు ముందుకు వెళ్ళాడు, దేవుడు నడిపించాడు. పౌలు వెళ్ళకపోతే దేవుడు నడిపించడు. నేను బొంబాయిలో ఉన్నప్పుడు దేవుడికి నాకు ఒక స్వరం వచ్చింది, నీవు ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రాంతానికి వెళ్ళి నా వాక్యం ప్రకటించాను. నేను నమ్మలేదు. ఒక దేవదూత మా దైవజనరాలకి చెప్పడం జరిగింది. ఆమె పేరు సుశీలమ్మ. ఒక దూత వచ్చి, అమ్మా నువ్వెందుకో కన్నీరు కారుస్తున్నావు అని అడిగినప్పుడు ఆ రోజు మంగళవారం ఉపవాస ప్రార్థన. మా సంఘంలో శనివారం, మంగళవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. బుధవారం తర్బీదు కూడుకుంటుంది. ఆదివారం ఆరాధన మామూలే. అయితే ఆ సందర్భంలో ఆమె, ఆ దైవజనరాలు ఇంచుమించుగా ఆమె 10 ఏళ్ళు పైబడి ఆ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నారు. వారు హస్బెండ్ డేవిడ్ రాజు గారు సిఐడి పోలీస్గా జాబ్ చేస్తున్నారు, ఎంప్లాయ్. ఆమెకి ఏ లోటు లేదు, పొలం ఉంది, 5 కొడుకులు ఉన్నారు, ఒక కుమార్తె. అయితే సేవకి వెళ్ళినప్పుడు ఆమె వానపిల్లి వచ్చారు. అక్కడ సేవ చేస్తూ 10 సంవత్సరాలు అంగలార్చింది. నాకు తెలుసున్నంత మట్టుకు ఆమె 20 సంవత్సరాలు అంగలార్చింది ఆమె. కానీ ఆ 4 మాత్రమే అతి కష్టంగా మార్పు చెందారు. ఈ సంఘం ఎప్పుడు నింపబడుతుంది అని కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు సామ్యూల్ బాబు వస్తాడు బొంబాయి నుంచి. ఈ ఊర్లో అడుగు పెట్టాక ఈ ప్రాంతాలన్నీ దున్నుతాడు, రక్షించబడతారు అని చెప్పినప్పుడు ఆమె నా కోసం ఎదురు చూశారు. నేను వచ్చి 7 దినాలు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాను ఉపవాసంతో. అప్పుడు పరిశుద్ధాత్మతో నేను నింపబడ్డాను. ఆ తర్వాత సంవత్సరం 40 దినాలు ప్రత్యేకంగా దేవునితో నేను గడిపాను. అలా గడిపిన తర్వాత దేవుడు నన్ను పంపించాడు కాబట్టి వాడుకుంటాడని కూర్చోలేదు. నాకు నేనుగా సువార్త ప్రకటించేవాడిని, వీధుల్లో ప్రకటించేవాడిని. మా సంఘంలో ఉన్న వాళ్ళు కుటుంబీకులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ అడ్రస్లు తీసుకొని అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పేవాడిని. ఇంచుమించుగా నేను ఒక 30 ఏళ్ళు పైబడి సైకిల్ తొక్కాను. చెప్పాలంటే ఇప్పటికీ నాకు బైక్ లేదు. నేను కొంచెం దీనస్థితిలో ఉన్నాను ఇప్పటికీ. సొంత ఇల్లు కానీ సొంత బైక్ కానీ నాకు లేదు. నాకున్నవన్నీ కూడా దేవుడు విడిచిపెట్టి అన్నప్పుడు అన్నీ విడిచిపెట్టాను. నేను ఇప్పటికీ నాకు బైక్ లేకుండా ఇప్పటికీ నేను ఎన్నో పత్రికలు రాశాను. నా బుక్స్ అనేక లైబ్రరీలో దొరుకుతాయి, బుక్ షాపుల్లో కూడా ఉంటాయి. నేను ఎవరి దగ్గర దానం ఆశించను. తర్వాత నేను బుక్స్ రాశాను. అలాగే ఆ లైవ్లో యూట్యూబ్లో నేను ఎప్పుడు 12 ఏళ్ళుగా పైబడి ప్రకటిస్తూనే ఉన్నాను. సువార్త టెలివిజన్ అని కూడా మీరు కొడితే నా మెసేజ్లు వస్తాయి, తెలుగు హిందీలో ఉంటాయి. ఈ పరిచర్య కొనసాగడానికి కారణం మీరు చేసిన ప్రార్థన, మీ సహకారమే నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాయి.
దయచేసి అల్పుడైన నా కోసం ఈ పరిచర్య కోసం ప్రార్థించి సహకరించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. గమనించండి, బైబిల్లోని ఒక అద్భుతమైన వాక్యాన్ని నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ఆ వాక్యము పేరు ఆయన స్వరము అకస్మాత్తుగా వినబడు. ఆయన స్వరం మనకు వినబడేటప్పుడు అకస్మాత్తుగా అంటే యేసుప్రభు రెండో రాకడ ముందు మొదటి రాకడలో మనం ఉన్నాం. మొదటి రాకడ జరిగింది. మొదటి రాకడికి 310 కంటే ఎక్కువ ప్రవచనాలు ఉన్నట్లు పండితులు చెప్తూ ఉన్నారు. అయితే రెండో రాకడ గురించి 1000 కంటే ఎక్కువ ప్రవచనాలు, 1000 ఏళ్ళ గురించి 1000 కంటే ఎక్కువ ప్రవచనాలు ఉన్నట్లు పండితులు చెప్తున్నారు. ఈరోజు నేను మీకోసం చెప్పే ఒక అద్భుతమైన అంశంలో మొట్టమొదటిసారిగా రెండో రాకడ గురించి బయలుపరిచిన భక్తుని పేరు ఏం పేరు? హానోకు దైవజనుడు మొట్టమొదటిసారిగా ఆయన చక్కటి వాక్యాన్ని రెండో రాకడ గురించి చెప్పారు. అప్పటికి ఇంకా పరిస్థితులు ఎలాగున్నాయంటే ఇంకా ధర్మశాస్త్రం లేదు. అప్పటికి ఇంకా ఈ లోకంలో జలప్రలయం ఇంకా రాకముందే మొట్టమొదట దేవుని యొక్క రెండో రాకడ గురించి ప్రవచించిన ప్రవక్త హానోకు గురించి మనం బైబిల్లో చూసుకుంటే చాలా అద్భుతమైన విషయాలు మనకి కనపడతాయి. హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచినట్లు మనకి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. హానోకు విషయాలు మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు బైబిల్లో ఎన్నో విషయాలు మనకు ఉన్నాయి. హానోకు దేవునితో నడడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే మనం బైబిల్ గ్రంథంలోంచి యోధ పత్రిక మొదటి అధ్యాయం 14-15 వచనాల్లో 7వ వాడైన హానోకు ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వేవేల మంది పరిస్థితులతో దేవుడు వచ్చును అనే మాట కూడా ఉంది. వేవేల మంది పరిస్థితులతో ఆయన వచ్చును అనే మాట. ఇది చాలా గమనించవలసిన విషయం. ఆయన ఎప్పుడు ప్రవచించాడు హానోకు ఈ మాట అని అంటే బైబిల్ చరిత్రలో మనకి అద్భుతమైన విషయాలు ఇందులో మనకి చాలా వివరంగా చెప్తూ ఉన్నాయి. ఆదికాండము 5వ అధ్యాయము 21-22 వచనాలు. హానోకు 65 ఏండ్ల బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు ఎప్పుడైతే మెతూషెలను కన్నాడో ఆ కొడుకు అంటండి హానోకు అంటే తండ్రిని దేవుని వైపు నడిపించాడు. హానోకు జీవిత చరితార్థం కావడానికి గల కారణం ఎవరనంటే తన కొడుకైన మెతూషెల అద్భుతమైన విశ్వాసి, అద్భుతమైన కొడుకు. నేను చాలా ప్రాంతాలకు వెళ్తుంటుంటాను సేవలో, భారతదేశం నలుమూలకి వెళ్తుంటాను. నేను అనేక భాషల్లో మాట్లాడతాను కాబట్టి నాకు భాషా శైలి గురించి నాకు చింత లేదు. హిందీ అనర్గళంగా మాట్లాడతాను కాబట్టి భారతదేశంలో ఎక్కడ సువార్త చేసినా నేను భయపడను. నాకు హిందీ బాగొచ్చు. నేను హిందీ బైబిల్ బడి స్టడీ కొంచెం చేశాను. నేను గొప్ప చదవను ఏం కాదు. అయితే ఇక్కడ ఆ ప్రాంతాల్లో నేను తిరిగినప్పుడు ఒక కూతురు తల్లిదండ్రులని తన అన్నల్ని తమ్ముళ్ళని క్రీస్తులకు నడిపించింది. ఒక కొడుకు తల్లిదండ్రులని దేవుళ్ళకు నడిపించినట్లు నేను చూశాను. ఒక కొడుకే కుటుంబం అంతటిని పోషిస్తూ వాళ్ళందరినీ దేవుళ్ళకు నడిపించిన కొడుకుల్ని నేను చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా ఆశ్చర్యం. ఇక్కడ మెతూషెల ఎప్పుడు పుట్టాడో హానోకు జీవితము చరితార్థమైంది. ప్రత్యక్షంగా యేసుక్రీస్తుతో హానోకు నవ్వడానికి కొడుకు మెతూషెల దోహదపడ్డాడు, అంటే సహాయపడ్డాడు. అంతవరకు మెతూషెల పుట్టక మునుపు హానోక్కి నిజదేవుడి గురించి తెలిసి ఉండొచ్చు, కానీ అంతగా తెలియదు. 100% తన కొడుకు ద్వారా తెలుసుకున్నాడు. దేవునితో నడడం ప్రారంభించాడు. అతను మోకరించాడు, ప్రార్థించాడు. వెంటనే దేవుడు ఉదయం తన మోకరించే స్థలంలోకి దేవుడు వచ్చాడు. అచ్చు ఆయన ఎవరో ఒక యేసుక్రీస్తే. అక్కడ యేసు ఎప్పుడైతే 65 సంవత్సరాల తర్వాత యేసు ఎప్పుడైతే హానోకును పలకరించాడో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, మమ్మారు 300 సంవత్సరాలు వస్తూనే ఉన్నాడు. ఇతన యొక్క విశ్వాస యాత్రలో హానోకు 300 సంవత్సరాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు, దేవునితో నడుస్తూనే ఉన్నాడు. కానీ ఏనాడు కూడా అతను
చిరాకు పడలేదు, బాధపడలేదు, కృంగిపోలేదు. ఎన్నో శ్రమలు వచ్చి ఉంటాయి. ఆ దినాలు హానోకున్న కాలము రాక్షసులు ఉండే కాలం, భయంకరమైన కాలం. వ్యభిచారంతో, బలాత్కారంతో, ఈ లోకము మహాపాపముతో, చీకటితో నిండిన లోకం అప్పుడు. అలాంటి సమయంలో హానోకి ఏ దైవజనుడు ఆదరణ ఇవ్వలేదు, ఏ వాక్యము లేదు, ధర్మశాస్త్రమే పుట్టలేదు. నోవాహు వస్తాడు. ఇక నోవాహుగా నెమ్మదే, నోవాహే రాలేదు. మెతుశెలను కన్నాడు. అంతే, హానోకు జీవితము బదిలీ హోగా, మార్పు వచ్చింది. చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు మహిమను తెస్తారు. చాలామంది సంఘ విశ్వాసులు దైవజనుడికి పేరు తెస్తారు. హానోకు ఒక దేవుడితో నడవడానికి ఎవరు సహాయపడ్డారు? కొడుకు మెతుశెల సహాయపడ్డాడు. సంఘంలో ఉన్న ప్రియమైన విశ్వాసులారా, మీ దైవజనుడితో మీరు కలిసి అడుగులేస్తున్నారా? మీ దైవజనుడు చెప్పినట్లు మీరు వింటున్నారా? ఆ వాక్యం మీద మీరు నిలకడగా ఉన్నారా? మారు మనసు, పాపక్షమాపణ, యేసుక్రీస్తు నామములో బాప్తిసం, మీరు పరిశుద్ధాత్మలో పాలుభాగం మీకుందా? అది ఉండాలని ఈ వాక్యం చెప్తోంది. అది లేకపోతే నువ్వు రెండో రాకుండా ఎత్తబడలే. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి నువ్వు బట్టలు. మీ దైవజనుడు ఉన్నాడు, ఆయనకి మీరు బట్టలు కొని ఇవ్వకండి. రెడీమేడ్ వాళ్ళు కొలతలు తీసుకొని రెడీమేడ్ ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజున ఒక దైవజనుడు బట్టలు కుట్టించుకోవాలనుకుంటే కుట్టించుకోవడం లేదు. ఎందుకనంటే 1000 రూపాయలు 1200 అడుగుతున్నారు కుట్టుకోవాలి. ఇంకా బొంబాయిలో అయితే జత బట్టలు కుట్టించుకోవాలనుకుంటే 1500 నుంచి 2000 దాకా తీసుకుంటారు. నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, బొంబాయి నుంచి కూడా నేను ట్రావెల్ చేస్తుంటాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1000 రూపాయలు చేసేసారు జత బట్టలు. ఇప్పుడు నాకు చాలామంది బట్టలు ఇస్తారు అనుకోండి, నేను వేరు వాళ్ళకి పంచిపెడతాను. వాళ్ళు కూడా తీసుకుంటలేదు. వాళ్ళు అంటుంటారు, ఎందుకు సార్ కుట్టుకోలు ఇవ్వలేము, మేము 800 1000 రూపాయలు ఎక్కడి నుంచి తేవండి సార్ అంటారు. అందుకని నేను ఏం చేస్తానంటే టేప్ తీసుకొని వాళ్ళకి కొలతలు తీసుకొని రెడీమేడ్ కొనిసి ఇచ్చేస్తుంటాను. ఎందుకనంటే వారి నడుమెంత అలాగా. రెడీమేడ్ మంచి బట్టలు మీ ఇంటికి ఆహ్వానించి మీ దైవజనుడికి భోజనం పెట్టి ఒక 5000 10,000 ఇచ్చి మా కోసం ప్రార్థన చేయండి అని మీరు చెప్పారనుకో, మీ తల్లిదండ్రులు మీరు పలకరించి మంచి శారీస్ మంచి వస్త్రాలు ఇచ్చి ఓ 10,000, అమ్మకు ఒక 5,000, నాన్నకు ఒక 5,000 ఇచ్చారనుకోండి, దేవుడు దీవిస్తాడు. దైవజనుడికి మీరు అలా చేశారనుకోండి, దేవుడు దీవిస్తాడు. ఇక్కడ మెతుశెలకు దైవజనుడు ఎవరు? హానోకు అయ్యాడు. అసలు చెప్పాలంటే దేవుళ్ళు నడిపించింది కొడుకు అయితే కొడుకే దైవజనుడు అవుతాడు. కానీ ఇక్కడ కొడుకు తండ్రిని దేవుళ్ళకు నడిపించి తండ్రి ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్న మెతుశెల గొప్పవాడు. ఈనాడు ఏ కూతురైనా ఏ కొడుకైనా సంతోషించాలంటే సంఘంలో దైవజనుడి దగ్గర మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల ముందు నమ్మకంగా ఉండాలి. మిమ్మల్ని ఎవరైతే క్రీస్తులో నడిపించారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మిమ్మల్ని క్రీస్తులో నడిపించడానికి తల్లిదండ్రులు కాకపోవచ్చు, లేక దైవజనుడు కాకపోవచ్చు, మరి ఎవరైనా కావచ్చు, వారిని కూడా మర్చిపోకూడదు. ప్రియులారా, ఈరోజు మీరు వింటున్న ఈ వాక్యంలో ఒక సత్యాన్ని మీరు గుర్తించాలి, తప్పకుండా గుర్తించాలి. మెతుశెల జీవిత విధానం ఎంత గొప్పది. అందుకనే బైబిల్ చరిత్రలో 969 సంవత్సరాలు జీవించిన ఒకే ఒక్క కొడుకు హానోకు కొడుకు మెతుశెల ఒక్కడే. కారణం, అతని గుండెల నిండా వాక్యం నింపబడింది. 300 సంవత్సరాలు తండ్రి దేవునితో నడుస్తూ ఉంటే కొడుకు ఏకీపించాడు, నడిపించడానికి సహాయపడ్డాడు. తండ్రి మోయవలసిన బరువులన్నీ కూడా కొడుకు భుజాన్ని ఎత్తుకొని ఉంటాడు. మెతుశెల ఎత్తుకున్నాడు, బరువులు మోస్తూ ఉన్నాడు. అయితే 300 సంవత్సరాలు కూడా హానోకు కుమార్తెలను కన్యనుంది. 300 సంవత్సరాలు ఎంత పెద్ద కుటుంబం అయి ఉంటుంది. కుమార్తెలు కనడం, వారికి ఇల్లులు కట్టడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, ఎంత రభస అంటారు ఈ రోజుని. ఇద్దరిని కన్నవాళ్లే దేవుళ్ళకు నడిపించలేకపోతున్నారు. ఆ ఇద్దరిని వీళ్ళు పడిపోతున్నారు, వాళ్ళు పడిపోతున్నారు. హానోకు ఎన్ని వందల మందిని కనుంటాడు, ఎంతమందితో అతను నిజంగా దేవుళ్ళో నడిచుంటాడు. భార్య ఒక ఆమె, కూతుళ్ళు కొడుకులు మాత్రం ఎక్కువ. 300 సంవత్సరాలు దేవుడితో నడిచాక ఒకరోజు ప్రభు విస్తారంగా, అంటే 365 సంవత్సరాలు అయిన తర్వాత చివరి రోజు యేసు ప్రభు వారు దేవుడు హానోకుతో మాట్లాడుతూ మాటల సందట్లో హానోకు భూమి మీద నుంచి లేచాడు, మేఘాలకు ఎక్కాడు, మేఘాలు దాటాడు, సూర్యచంద్రులను దాటాడు, నక్షత్ర మండలం దాటాడు.
ఆకాశ మండలాన్ని దాటి చంద్రమండలాన్ని దాటి ఎక్కడికి వచ్చాడు? అనుకోకుండా పరలోక రాజ్యంలోకి, పరలోకపు గవినిలోకి వచ్చేసాడు. ఎప్పుడైతే వచ్చాడో అక్కడ దగదగ మెరిసే బంగారపు మేడలు, బంగారపు రోడ్లు, వజ్ర వైడూర్యాలతో ఉన్న ఆ పరలోకపు గుమ్మం, ఆ పరలోక రాజ్యం యొక్క గొప్పతనం చూసి ఆశ్చర్యపడి, ఇదేంటి ప్రభా, నేను ఎప్పుడు ఇలాంటి పట్టణం రాలేదు, ఇంత దూరం వచ్చాను, ఇదే పట్టణం మీరు ఎప్పుడు నాకు చూపించలేదు, ఇది చాలా అద్భుతంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా రమ్యంగా ఉంది, అబ్బా మంచి పళ్ళు, అందమైన తోటలు, అందమైన భవనాలు, ఎక్కడ చూసినా బంగారంతో కట్టిన కట్టడలు, ఇంత ఆనందంగా ఉంది, ఎక్కడ చూసినా తెల్లని వస్త్రాలు, దేవదూతలు, అప్పటికే కొంతమంది పరిశుద్ధులు అక్కడ ఉన్నారు, ఇదంతా చాలా అద్భుతంగా ఉంది, ఏంటి ఈ ప్రదేశం? అప్పుడు ప్రభువైన దేవుడు హానోకుతో అంటున్నాడు, హానోక్, 300 సంవత్సరాలు ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీతో నడిచాను, నన్ను ఆహ్వానించేవాడు, నాతో నడిచేవాడు, నువ్వు ఇప్పుడు మా ఇంటికి వచ్చావు, మా ఊరు వచ్చావు, ఇది పరలోక పట్టణం. ఆశ్చర్యపోయాడు. అవునా తండ్రి, నీకు స్తోత్రం, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మరి 300 సంవత్సరాలు నన్ను మీ ఇంటికి పిలిచావు, మరి పరలోక పట్టణమైన నా ఇంటికి కూడా నువ్వు రావాలి కదా, నా మాటను వినాలి కదా అని అన్నప్పుడు, తండ్రి నీ మాట నేను వినకపోవడం ఏముంది, మీరు ఏ చెప్తే అది చేస్తాను, మీరు అంటే నేను మీ ఇంట్లో ఉండిపోతాను, మీ అతిథిగా ఉండిపోతాను, ఇక్కడే ఉంటాను అని హానోకు అన్నప్పుడు పండితులు చెప్తున్న మాటలు ఇవి. అప్పుడు దేవుడు అంటున్నాడంట, నువ్వు ఇక్కడే ఉండిపో, ఈ పట్టణంలో నువ్వు నివసించవచ్చు అన్నప్పుడు హానోకు అక్కడే ఉండిపోయాడు. నాకు ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళడానికి నాకు మనసు లేదు, భూలోకంలో ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, భూలోకమంతా కూడా చీకటితో నింపబడి ఉంది, భూలోకమంతా కూడా అంధకారంలో ఉంది, భూలోకమంతా చెడిపోయి ఉంది, భూలోక పట్టణంలో నెమ్మది లేదు. ప్రభు అంటున్నాడు, నెమ్మది లేదు, రాక్షసులు ఉన్నారు, పాపం ఏలుతోంది భూలోకాన్ని, అయినా నీవు అవన్నీ పట్టించుకోకుండా, ప్రజలను పట్టించుకోకుండా, పరిస్థితులను పట్టించుకోకుండా నన్నే పట్టించుకున్నావు. ప్రార్థన, ఆరాధన, స్తుతి నువ్వు ఎప్పుడు అన్యాయం చేయలేదు, వాటికి న్యాయం చేసావు, నాకు న్యాయం చేసావు. అందుకనే పరలోక భాగ్యాన్ని నువ్వు మొట్టమొదటిసారిగా అడుగుపెట్టావు. మానవులందరిలో మొట్టమొదట శరీరంతో అడుగుపెట్టినవాడు నువ్వు ఒక్కడవే. ఎంత ధన్యకరమైన జీవితం అండి. పరలోక పట్టణానికి వెళ్ళేవాళ్ళు తిరిగి రావాలని ఎవరు అనుకోరు. ఒక ప్రణాళిక అక్కడ హానోకు మీద దేవుడు వేసాడు. తర్వాత ఏలియా అగ్ని రథాలలోంచి పరలోకం వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ ఎవరున్నారు? శరీరం మాంసంతో ఉన్న వ్యక్తి హానోకును కలుసుకు. వీళ్ళిద్దరి మధ్యన యేసుక్రీస్తు ఉన్నాడు. మనం చెప్పుకునే వాక్యములో యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు మనుషులు పాపం నుంచి విడిపించడం కోసము. అయితే యేసు ప్రభుకి 70 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభుకి ఆ తర్వాత 12 మంది శిష్యులే మిగిలారు అని మనం చెప్పుకుంటాం. యేసు ప్రభు 70 మందితో నడవకముందే, 12 మందితో నడవకముందే, అబ్రాహాముతో నడవకముందే ఆదాము పోగొట్టుకున్న ఘనతను ఎవరు సంపాదించారు? హానోకు సంపాదించాడు. ఆదాము 6 నుంచి 7లోకి రావాలి, కానీ ఎదురుకి వెళ్ళిపోయాడు. ఆ మనిషి 7 అనే సంఖ్యను పోగొట్టుకొని 6 అనే సంఖ్యలోకి వెళ్ళిపోయాడు. చాలా స్పష్టంగా ఉంటుంది బైబిల్లో. 6 అనే సంఖ్యలో అతను ఉండిపోయాడు. అసలు 6 అనే పదానికి ఏమున్నది బైబిల్లో? 6 అనే పదము అది నిజంగా అన్యాయం కదా. 6వ దినము అనేది ఉంది. ఈ 6వ దినాన్ని ఏం చేశాడు మనిషి? కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం, బయటికి రండని చీకట్లో ఉన్నవారితో చెప్పుచ్చు, దేవుడు నరుని 6 అక్షరములో సృష్టించి 7వ అక్షరంలో చేర్చాడు. మనిషిని పాపం చేపించి లూసిఫరు 6 అక్షరం దొంగిలి నరుని 6లో నిలిచి సాతానుతో చేయి కలిపి 666లో ఆ వ్యక్తిని మార్చివేశాడు. అందుకని 12 గోత్రాలు లెక్కించే ముందు దేవుడు ఒక గోత్రాన్ని పక్కన పెట్టాడు. 12 గోత్రాలు ఇశ్రాయేలీలో ఒక గోత్రము సైతానుతో మిళితమైపోయింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాలి, 7 అనే అక్షరానికి ఎవరు న్యాయం చేశారు? యోధా పత్రికలో 14-15 వచనాల్లో హానోకు దాన్ని న్యాయం చేశాడు. ఆదాము అవ్వలు తప్పిపోయారు, ఈయన భర్తీ చేశాడు, ఈయన దానికి న్యాయం చేశాడు. చెప్పాలంటే ఆదాము దేవుడితో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ దేవుడు
దేవునితో నడిచి వెళ్ళే అర్హత, అంత కృప ఒక ఆనోకు పొందుకున్నాడు. ఈరోజు మనతో కూడా దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవునితో నడిచే బిడ్డగా ఉండాలని. 7 అక్షరాలకు రావాలి. హానోకు 7వ వాడు, మన క్రీస్తు 7వ వాడు. ఈనాటి సంఘము 2వ రాకడలో ఎత్తబడాలంటే 7వ వారిగా ఉండాలి. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఆదికాండం 2:7 దేవుడిని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరును సృజించను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను. దేవుడు ఒక్కడే, నరులకు భూమికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1:14 ప్రకారంగా శబ్దం, స్వరము, వాక్యమయ్యున్న దేవుడు, వెలుగయ్యున్న దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నశించిపోతున్న నరుని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. రిక్తునిగా ఇక్కడ రాస్తుంది 1 తిమోతి 1:15 పాపులు రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అంతేకాదు యోహాను సువార్త 8:12 యేసు నేను లోకమునకు వెలుగును. మరో అద్భుతమైన మాట ఇక్కడ రాస్తుంది మత్తయి సువార్త 3:16 చీకట్లో కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించాను, మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించాను. అంటే నువ్వు చీకట్లో ఉన్నావు. ఈనాటి అంశం పేరు పాపం, మరణ భయం తప్పించే పరిశుద్ధుని రాక. యేసుక్రీస్తు మొదటి రాకడ జరిగిపోయింది. ఇప్పుడు మనం చూడవలసింది, మనం నేర్చుకోవలసింది 2వ రాకడ గురించి మనం తెలుసుకోవాలి. 2వ రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి. నువ్వు 2వ రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి అని అంటే మొట్టమొదటిసారిగా నీ పాపముల కొరకు నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు మారు మనసు పొందాలి. నీ పాపం కొరకు పశ్చాత్తాపడాలి. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ఎదురు చూస్తావో, మీకు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. యేసు ప్రభువు వారు ఎప్పుడైతే బాప్తిసం పొందారో, ఆ బాప్తిసం పొంది ఎప్పుడైతే ఆయన వెలుపలికి వచ్చాడో, పరిశుద్ధాత్మ ఏం చేసింది? ఆయన మీద వాలింది. పరిశుద్ధాత్మ ఆయన మీద వాలినప్పుడు అప్పుడు ప్రభువైన దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని? మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇక్కడ మరొక వాక్యము ఇక్కడ రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ వలన అనే మాట. పరిశుద్ధాత్మ ఎవరికి వచ్చింది? యేసు ప్రభు మీదకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అని మనం తెలుసుకుంటే, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె ఒక కుమారుని కనును. ఆమె అనే మాట బైబిల్లోని మనకి ఎవరి గురించి మనం చదివినా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, ఆదాం కుమారుడైన ఆదాం కుమారుడు ఎవరు? అక్కడ రాస్తున్నాయి తండ్రి పేర్ల మీద కయ్యూన్, హేబెల్, తర్వాత ఏనోస్. తండ్రి పేర్లు ఉంటాయి, తల్లుల పేర్లు ఉండవు. కానీ యేసుక్రీస్తు జన్మంలో పరిశుద్ధత ఉంది. అందుకనే ఇక్కడ ఆమెయందు అంటే పరిశుద్ధాత్మ వలన కన్య మేరీ గర్భం దాల్చింది. అందుకనే యేసుప్రభు 30 ఏళ్ళు నిండాక బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురము ఆయన మీదకి వచ్చి వాలినప్పుడు సాక్షి చెప్పింది ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నాను. చూసారా, ఈయన నా ప్రియకుమారుడు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు జననం గురించి తెలుసుకుంటే మన జీవితం చరితార్థం అయిపోతుంది. యేసుక్రీస్తులో ఆయన జననంలో పరిశుద్ధత ఉంది, ఆయన జననంలో తగ్గింపు ఉంది. మరి మనం గలతీ 1:4 క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపం నిమిత్తము తన్ను తాను అప్పగించుకోనేను. ఇది వాక్యం. అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. మన పాపములను క్షమించడానికి, పాపం నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే గలతీ 4:4 అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. చూసారా, కాలం పరిపూర్ణమైపోయింది. ఇక రక్షణ పొందడానికి నిర్లక్ష్యం చేస్తే ఇంకా నీకు రక్షణ దొరకదు. మారు మనసు పొందకపోతే నీ పాపం పశ్చాత్తాపడితే నీకు రక్షణ దొరకదు. ఇప్పుడే నువ్వు మేలుకోవాలి. మీకోసం నేను ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా, ఈ వాక్యం బిడ్డలు దీవించు, నీ మహిమలో ప్రతి అవసరం తీర్చు. ఇక్కడ చాలామందికి మారు మనసు లేదు, నెమ్మది లేదు, చీకట్లో ఉన్నారు. వారికి వెలుగు దయచేయండి. నీ నిత్య జీవంలో, నీ నిత్యరాజ్యంలో, పరలోక పట్టణంలో వీరికి కుమారత్వం, వారసత్వం అనుగ్రహించండి. నీ కూతురులుగా, నీ కొడుకులుగా వీరిని స్వీకరించండి.
వీరిలో ఉన్న మరణ భయం నుంచి యేసు నామములో తొలగించి నీ శాంతిని సమాధానం అనుగ్రహించి వీరిని రక్షించమని, వీరిలో ఉన్న ప్రతి పాపం నుంచి, కోపం నుంచి, అబద్ధం నుంచి, దొంగతనం నుంచి విడిపించి పరిశుద్ధ జీవితం ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. చుట్టె తేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుట్టె తేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెతేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయం, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయం, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. చుట్టెతేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ, నిరీక్షణ. యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల, విమోచన, స్వస్థత.